వీరన్న మన వరంగల్ జిల్లా మెగాస్టార్ చిరంజీవి గారి అభిమాన సంఘాల నాయకుడిగా, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన నేను చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన క్రమంలో చిరంజీవి గారితో రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసిన నేను చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో మన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన సందర్భం నుండి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక క్రియాశీల నాయకత్వంలో పనిచేస్తూ ఇప్పుడు ఉన్న మా మంత్రివర్యులైన కొండ సురేఖ మేడం మరియు మన కొండ మురళీధర్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు పనిచేస్తున్న నేను ఈ మధ్యకాలంలో జనసేన పార్టీలో చేరైన వారు ఎవరైతే ఉన్నారో వ్యక్తిగతంగా గతంలో అభిమాన సంఘాల నాయకుడిగా కొనసాగిన ప్రస్తుతం అభిమాన సంఘాల నాయకుడిగా కొనసాగుతున్న నన్ను అందులో ఫోటోలు తీసుకొని వీరన్న అంటే ఆయన వేరే పార్టీలో దీనైన ఒక తప్పుడు ప్రచారం వెళ్ళే అవకాశాలు ఉన్న క్రమంలో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో విలీనమై దాదాపు 18 సంవత్సరాలు అవుతా ఉంది. పార్టీ అధికారంలో ఉన్నా లేకుండా ప్రజల పక్షాన ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన నేను వేరే పార్టీ మారుతారేమో అనే దాని మీద తప్పుడు ప్రచారాలకు వెళ్ళే క్రమంలో ఈ వీడియో సందేశాన్ని పంపుతూ అదేవిధంగా నాకు గురు బాధ్యులైన మా మురళీధర్ గారు కానీ మా మేడం గారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న నేను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న నన్ను ఈ ఫోటోల ద్వారా ఏదైతే జనసేన పార్టీలో చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో కొంతమంది అభిమాన సంఘాలకు సంబంధించిన పోస్టర్ అనే దాని మీద మామూలుగా బర్త్డేలకు దానికో దీనికో అంటే వేరే ఉంటుంది. అది జనసేన పార్టీలో చేరిన ఆయనకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఫోటో తీసుకోవద్దు అనే దాని మీద చెప్పడం జరిగింది. వాళ్ళకి అప్పటి వరకు పిల్లలకు తెలియక ఫోటో పెట్టిండు. ఆ విధంగా అది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. నాతో పాటు ఇక్కడ అభిమాన సంఘాలలో ఎంతోమంది ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనమైన చాలామంది నాయకులు ఉన్నారు. వారందరూ కూడా బ్యానర్లో ఫోటోలు వాడుకునేంత మాత్రాన పార్టీ చేంజ్ అయినట్టు కాదు. ఏదైనా మారిన నాయకుడు ఉంటే తన వ్యక్తిగత బలం ఉంచుకోవాలి తప్ప కానీ ఇట్లాంటి ఫోటోలు పెట్టి ఒక రాజకీయ పార్టీలో ఉన్న సందర్భంలో నేను కొండ సురేఖ మేడంతో ఉండే నేను వచ్చేసి ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఉంటే వాళ్ళతో పనిచేస్తే అదేవిధంగా నాకు ఏంటంటే మురళి అంటే వ్యక్తిగతంగా అభిమానం, వాళ్ళతో పాటు చురుకుగా పాల్గొనే నన్ను అప్పుడున్న కొన్ని సందర్భాల్లో తనతో పాటు నడవాలనే దాని మీద తనకు వ్యతిరేకంగా వెళ్ళిన క్రమంలో అతనికి నా మీద ఉన్న ఉద్దేశంతో ఈ ఫోటోలను ఈ రకంగా వాడుకున్నారేమో అనేది ఒక సందేహం వస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే నాతో పాటు పనిచేసిన అందరూ కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి కాంగ్రెస్లో విలీనమైన చాలామంది నాయకులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. ఇది తప్పుడు ప్రచారానికి అవకాశం ఉండకూడదు అనే దాని మీద ఈరోజు ఈ సందేశాన్ని వీడియో ద్వారా పంపించడం